హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరిషా వ్లాగ్స్. నేను వచ్చేసి ఈ 3 ప్రొడక్ట్స్ మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి కుర్తీ సెట్స్ అనమాట. ఫస్ట్ నా ఫేవరెట్ వైట్ కలర్ కుర్తీ సెట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ మధ్య ఆర్డర్స్లో నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపిస్తుందంటే ట్రాన్స్పరెంట్ కవర్ అయితే ఒక సైడ్ ఇస్తున్నారు. సో ప్రోడక్ట్ ఏంటి అని మనకి ఈజీగా తెలిసిపోతుంది కూడా. నాకైతే ఇలా చాలా బాగా నచ్చింది. వైట్ అండ్ పింక్ ఇస్ అ డెడ్లీ కాంబో. దానికి అసలు రీప్లేస్మెంటే ఉండదు. ఎంత బాగుందంటే క్వాలిటీ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఈ డిజైన్ అంతా ప్రింటెడే, పెయింటింగ్ అయితే ఏం కాదు. ఇది వచ్చేసి ఫుల్ లెంత్ కుర్తీ, ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. మీరు డీటెయిల్గా చూస్తే ఇదంతా థ్రెడ్ ఉంది, సీక్వెన్స్ థ్రెడ్, అక్కడక్కడ చమ్కీస్ వచ్చాయి. కుర్తీకి అటాచ్డ్ లైనింగ్ మంచి లెంత్ ఇచ్చారు, అది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ పింక్ వచ్చేసింది ఎలాస్టిక్తో. అది కూడా ఓకే, నాట్ బ్యాడ్. చున్నీ గురించి చెప్పనవసరమే లేదు, మీరు బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు, అంత బాగుంది అసలు. చున్నీ అయితే మంచి లెంత్ వచ్చింది, చాలా సాఫ్ట్గా ఉంది, సీక్వెన్స్ వర్క్ వచ్చింది, మంచి డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ వేసుకొని చూపిస్తాను, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. టాప్ వచ్చేసి నీ లెంత్ ఉంది. స్టార్టింగ్ సైజే ఎస్ కాబట్టి మనకి కొంచెం లూజ్ అనిపిస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో లెంత్ వచ్చింది. దుప్పటా చూడండి మీరే, నేను వేసుకొని చూపిస్తాను ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది. దుప్పటా వల్ల మొత్తం ఎలిగెంట్ లుక్ అంతా వచ్చేసినట్లు అనిపించింది నాకైతే. సింప్లీ గో ఫర్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కుర్తీ సెట్. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ట్రాన్స్పరెంట్ కవర్ ఉండటం వల్ల నాకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి బాగా అనిపించింది. ఇది వచ్చేసి టాప్ బాటమ్ మొత్తం ప్లెయిన్ వస్తుంది. మంచి లెంత్ కూడా వచ్చింది టాప్ అయితే, చూస్తున్నారుగా మీరే. ఫ్రంట్ వచ్చేసి యూనెక్, బ్యాక్ సైడ్ వచ్చేసి హై బోట్ నెక్ వచ్చింది. మెటీరియల్ అయితే చాలా బాగుంది. అండ్ స్టిఫ్నెస్ కోసం కింద క్యాన్వాస్ ఇచ్చారు. అండ్ లైనింగ్ కూడా అటాచ్డ్ లైనింగ్ వచ్చింది, కొంచెం పైకే వచ్చింది, మరి అంత కిందకైతే ఏం రాలేదు. నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ వచ్చింది. ప్యాంట్కి ఒక పాకెట్ కూడా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది పాకెట్ ఉండటం. నాకు పాకెట్ ఉన్న డ్రెస్సెస్ చాలా ఇష్టము. చున్నీ మెటీరియల్ వచ్చేసి ఆర్గన్జా క్లాత్ అనమాట. టాప్ బాటమ్ ప్లెయిన్ రావడం వల్ల చున్నీ మీద ఉన్న ఫ్లోరల్ ప్రింట్ ఆర్గన్జా క్లాత్ వల్ల డ్రెస్ మొత్తం ఎలివేట్ అవుతుంది. ఒకసారి వేసుకొని చూపిస్తాను, మీరే ఎలా ఉందో కమెంట్ చేయండి. నెక్ కూడా ఏమంత డీప్ లేదు, మంచి పర్ఫెక్ట్ లుక్ అయితే ఉంది. ప్రొఫెషనల్గా చాలా బాగా అనిపిస్తుంది, ఆఫీస్ వేర్ ఇదైతే. అండ్ చున్నీ మీద ఉన్న ఫ్లోరల్ ప్రింట్తో బాగా ఎలివేట్ అవుతుంది డ్రెస్కి. ఈ మధ్య ఫ్లోరల్ ప్రింట్స్ బాగా నచ్చుతున్నాయి, అందుకే ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ కుర్తీ సెట్. ఎందుకో అన్ని కుర్తీ సెట్స్ మీదకే వెళ్తున్నాయి. అండ్ వచ్చిన కుర్తీ సెట్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నాకైతే ప్రతి ఒక్కటి వావ్ అనిపించేలానే ఉంది. ఇది వచ్చేసి వీనెక్ వచ్చిందనమాట, మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది, అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. దీనికైతే లైనింగ్ అయితే ఏమి రాలేదు, కానీ క్లాత్ అయితే చాలా బాగుంది. క్లాత్ అయితే షైనీగా ఉంది. అండ్ స్లీవ్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు. హ్యాండ్స్కి కింద కట్ వర్క్ ఉన్న లేస్ ఇచ్చాడు. ఇది వచ్చేసి టాప్. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్కి హిప్ దగ్గర మాత్రం ఎలాస్టిక్తో ఇచ్చాడు, పాకెట్స్ అయితే ఏమీ లేవు. అండ్ ప్యాంట్కి కింద వచ్చేసి కట్ ఇచ్చాడు, అది కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ 3 ప్యాంట్స్లో దీనికి మాత్రం ఇలా కట్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చున్నీ పార్ట్కి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ప్లెయిన్ ఆర్గన్జా క్లాత్ ఇచ్చాడు. దీనిపైన ఏ ప్రింటెడ్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ఏమీ లేదు. కానీ కింద ఏంటి అంటే కట్ వర్క్ ఇచ్చేసి దాన్ని మాత్రం మంచి ఫినిషింగ్ ఎంబ్రాయిడరీగా ఇచ్చేసాడు. ఇంకెందుకు లేట్, ట్రయల్ చేసి చూసేద్దాం. వీనెక్ వచ్చినా పెద్ద డీప్ ఏమీ లేదు, మంచి ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.